మన ప్రభువును రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రభుని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోదును. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేస్తే, ఈ వాక్యాన్ని జ్ఞానముతో మనం ఆలోచన చేస్తే, ఇక్కడ దావీదు గారు ఈ కీర్తన రాస్తూ ఈ యొక్క చక్కటి మాటను దావీదు గారు తెలియజేశారు. ఏటా మాట అంటే, నా హృదయంలో నేను పాపమును ప్రేమిస్తే లేదా పాపమును లక్ష్యము చేస్తే దేవుడు నా ప్రార్థన వినడు. దేవుడు ఏం చేయడంట? ప్రార్థన వినడంట. ఆయన ఎందుకని వినడు అనంటే, నేను ఏం చేస్తున్నాను? పాపాన్ని ప్రేమిస్తున్నాను కదా, అందుకని దేవుడు నా ప్రార్థన వినడు అని ఏం చేస్తున్నాడు? దావీదు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే ఆనాటి కాలంలో దావీదు గారి ప్రార్థనే కాదు, ఈనాటి కాలంలో మనము కూడా మన హృదయంలో పాపాన్ని ప్రేమిస్తే దేవుడు మన ప్రార్థన కూడా వినడు. ఎందుకని వినడు అంటే, దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలంకుడు. అమ్మా, అటువంటి పరిశుద్ధుడు అమ్మా పాపుల ప్రార్థన ఆలకిస్తాడా? ఆలోచన చేయండి. నువ్వు పాపాన్ని ప్రేమిస్తూ పాపాన్ని లక్ష్యం చేసి పాపంతో నడుచుకుని పాపంలో బ్రతుకుతూ పాపిగా జీవిస్తూ దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడా? వినడు. ఎందుకని? దేవుడు అన్నాడు ఆల్రెడీ. ఏమన్నా తెలుసా? నీ పాపాన్ని విడిచిపెట్టి నా తట్టు తిరుగు. నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ పాపపు బ్రతుకును విడిచిపెట్టి, నీ పాపపు ఆలోచనలు విడిచిపెట్టి, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నాతో పాటు నడువు. నాతో పాటు నువ్వు కలిసి జీవించు. నేను చెప్పిన విధంగా నువ్వు బ్రతుకు. నేను చెప్పిన విధంగా నువ్వు జీవించు. నేను చెప్పిన విధంగా నువ్వు నీ యొక్క జీవిత విధానాన్ని కొనసాగించు అని దేవుడు ముందుగానే తెలియజేశాడా? తెలియజేశాడు. మరి ఇంకో దిక్కు అంటాడు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం అంటాడు, రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఏంటంటమ్మా? మనం చేసే ప్రార్థనలు వినడానికి ఆయన చెవులు ఏమవ్వలేదంట? చెప్పాలి, మందముగా లేదంట. ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడంట. మనం ప్రార్థన ఎప్పుడు చేస్తామని చూస్తాడంట దేవుడు. మనం చేసిన ప్రార్థన ఎప్పుడు అంగీకరిద్దామని చూస్తాడంట దేవుడు. కానీ ఏమైందంట? చదవండి. విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. ఏమొస్తున్నాయంట? మనం చేసే ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు అనంటే, దేవుడు ఎందుకు ఆ యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదంటే, ఈరోజు మనం చేసే పాపాలు, మనం చేసే దోషములు, మనం చేసే తప్పులు, పొరపాట్లు దేవునికి మనకి అడ్డుబాటుగా వచ్చేస్తూ ఉన్నాయి. కింద అంటున్నాడు 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అంటే ఈరోజు మన ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు అంటే, ఈరోజు మనము చేసే పాపములు, మనం నడిచే మార్గములు అన్ని తప్పుడువి గనుక, మనం చేసే పాపములను బట్టి, మనం నడిచే మార్గములను బట్టి, మనం జీవించే విధానాన్ని బట్టి దేవుడు ఏమవుతున్నాడంటే మనకి దూరం అయిపోతూ ఉన్నాడు. ఎందుకంటే మనం చేసే పాపములే, దోషములే మనకి దేవునికి అడ్డుగాడుగా వచ్చేస్తూ ఉన్నాయి. మనం నడుస్తున్న మార్గాలే, మనం నడుస్తున్న ప్రవర్తనే, మనం మాట్లాడుతున్న విధానమే అన్నీ కూడా దేవునికి మనకి ఏమైపోతున్నాయి? దూరాన్ని వేరుపరుస్తున్నాయి. దూరాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పాపము చేస్తున్న మనము మన పాపాన్ని విడిచిపెట్టి దేవునితో గడపాలి, దేవునితో నడవాలి. కానీ ఈరోజు పాపాన్నే ప్రేమిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాపాన్నే ప్రేమిస్తూ ఇంకా దేవునికి ఇష్టలుగా బ్రతకాలనుకుంటున్నాం. పాపాన్ని ప్రేమిస్తూ దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అంటే అది అసాధ్యం. పాపాన్ని వదిలిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని ద్వేషించి దేవునితో గడపాలి. కానీ ఈరోజు అందరం ఎలా ఉన్నామంటే, సగం దేవుడు, సగం లోకం. ఈరోజు అందరం అలాగే ఉన్నాం. పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, పాపంతో
బ్రతుకుతూ ఉన్నాం, పాపంతో నడుస్తూ ఉన్నాం, పాపిగా జీవిస్తూ ఉన్నాం. ఆ పాపిగా బ్రతికి, ఆ పాపిగా జీవించి, ఆ పాపాలు చేస్తూనే, ఆ పాపాన్ని ప్రేమిస్తూనే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడా? వినడు. ఎందుకంటే ఆల్రెడీ యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు చెప్పాడు ఏమని? మీ పాపములే, మీ దోషములే దేవుని ముఖమును మరుగు చేస్తూ ఉన్నాయి. మీ దోషములే మీకును మీ దేవునికి అడ్డుగోడుగా వస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు మనం చేసే తప్పులు, పొరపాట్లే, మనం చేసే పాపములే ఈరోజు ఏమవుతున్నాయి? దేవునికి మనకి అడ్డుగోడుగా వస్తూ ఉన్నాయి. అంటే దేవునికి మనకి దూరము కలుగు చేస్తూ ఉన్నాయి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదు. మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వట్లేదు. చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఏమని? నేను గంటల తరబడి ప్రార్థన చేస్తున్నానండి, అయినా సరే నాకు దేవుడు ఏమి ఇవ్వట్లే, జవాబు ఇవ్వట్లేదండి. నేను గంటల తరబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి, అయినా సరే దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదండి. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదండి అని చాలా మంది అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడం నేను అంటాను? ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. మనలో ఉన్న పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా బ్రతికి దేవునికి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థనకు తగిన సమాధానము, తగిన జవాబు ఇస్తాడు. కానీ ఈరోజు మనం ఇంకా పాపాన్ని ప్రేమిస్తూనే, పాపంలో బ్రతుకుతూనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. ఎందుకంటే ఆల్రెడీ ప్రకటన గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు ఏమని? అయితే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు, నులివెచ్చిన స్థితి వద్దు, బ్రతుకు. నులివెచ్చిన స్థితిగా నువ్వు బ్రతికేవాడిగా వద్దు. అయితే లోకములైన బ్రతుకు, లేదా నాలో అయిన బ్రతుకు అని దేవుడు అంటూ ఉన్నాడు. మరి ఈరోజు ఎవరిలో బ్రతుకుతూ ఉన్నావు? అలాగైతే ఎలాగండి? అలాగైతే ఎలా బ్రతుకుతామండి? సగం లోకం కావాలి, సగం దేవుడు కావాలి. మరి అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్బాయి సగం లోకము సగం నేను అంటున్నావు కదా, అయితే నా దగ్గర నీకేం లేదు, అవకాశం లేదు. నువ్వు నాతో స్నేహము చేసి, నాతో ఆ యొక్క స్నేహము చేసే అర్హత కోల్పోయావు, నాతో సహవాసం చేసే ఆ యొక్క ధన్యత కోల్పోయావు. నువ్వు నాకైతే వద్దు. ఎందుకంటే ఒక పడవ మీదే కోలేయాలి తప్ప 2 పడవల మీద కోలేస్తే ఏమవుద్ది? మధ్యలోకి వెళ్ళిన తర్వాత మనమే మునిగిపోతాం, అవునా? అయితే ఆ పడవ మీద అన్న వేయాలి, లేదా ఈ పడవ మీద అన్న వేయాలి. ఆ పడవ మీద కోలు, ఈ పడవ మీద కోలు వేసాం అనుకో, మధ్యలోకి వెళ్ళిన తర్వాత మునిగిపోయేది ఎవరో? మనమే, అవునా? సగం లోకంలో బ్రతుకుతూ, సగం దేవుల్లో బ్రతుకుతూ జీవించామనుకో, ఏమొద్ది? మధ్యలోకి వెళ్ళాక మనమే మునిగిపోతాం, అవునా? అవును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక మార్గంలోనే నడవాలి, ఏదైనా ఒక మార్గంలోనే నడవాలి. ముగిస్తూ చెప్తూ ఉన్నాను, దేవుడు మన ముందు 2 మార్గాలు పెట్టాడు. 2 మార్గాలు? 2 మార్గాలు పెట్టాడు. ఒకటి మంచి మార్గం, 2 చెడు మార్గం. ఏ మార్గంలో నడవాలనుకుంటున్నావు? ఏ మార్గంలో బ్రతకాలనుకుంటున్నావు? ఏ మార్గంలో బ్రతికి నీవు నీ యొక్క జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నావు? నన్ను అడిగితే ఒక మంచి సలహా ఇస్తాను. అది ఏంటో తెలుసా? మంచి మార్గం. మంచి మార్గంలో నడిస్తే దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు, దేవుడు నీతో ఉంటాడు. దేవుని యొక్క సహవాసాన్ని పొందుకుంటూ, దేవుడిచ్చే రక్షణను, ఆశీర్వాదములను అనేకమైన విధములుగా దేవుడు దీవించే ఆ యొక్క గొప్ప దీవెనలను పొందుకుంటావు. అదే చెడు మార్గంలో నడిచావనుకో, దేవుని సహవాసాన్ని కోల్పోతావు, దేవుని యొక్క కృపను కోల్పోతావు, దేవుని యొక్క ప్రేమను కోల్పోతావు, ఇంకా దేవుడిచ్చే అనేకమైన దీవెనలను కూడా నువ్వు కోల్పోతావు. కాబట్టి ఏది మంచిదో, ఏది సరైనదో గమనించి ఇక నుంచి అయినా చెడు మార్గము నాకొద్దు, చెడు మార్గంలో నేను నడవను, పాపాన్ని విడిచిపెడతాను, పాపాన్ని ద్వేషిస్తాను, పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టడుగా బ్రతుకుతాను అని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని నీ జీవితాన్ని ముందుకు కొనసాగించే వరకు ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధ గోపికతను మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వెనుకలి మాటలను మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరుచును గాక. ఆమేన్.